ఫ్రెండ్స్ ముందుగా నిఫ్టీ కోసం అయితే మాట్లాడుకుందాం. చూడండి నిఫ్టీ వీక్లీ డేటా మనం చూసుకుంటే నిఫ్టీ ఈ వారం 0.77% అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ మంత్లీ డేటా చూసుకున్నా సరే 2.17% లాస్ట్ మంత్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. సో ప్రస్తుతం అయితే నిఫ్టీ మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్గా చూసుకున్నా సరే నిఫ్టీ ప్రెజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్గా అయితే ఉందన్నమాట. అదే మనం బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఈ వారం 0.84% అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ మంత్లీ డేటా చూసుకుంటే మాత్రం నిఫ్టీ మనకి 2.17% పాజిటివ్లో కనిపించింది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.48% లాస్ట్ మంత్ అయితే నెగిటివ్లో అయితే కనిపించింది. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రస్తుతము ఆల్ టైమ్ హైకి దగ్గరలో అయితే ఉన్నాయి. మరి ఈ వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం టెక్నికల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా నిఫ్టీ కోసం మాట్లాడుకుంటే ప్రస్తుతం నిఫ్టీ చూడండి ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియాలో అయితే ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా మీరు చూసుకున్నా సరే నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచే బిగ్ ఫాల్ అయితే చూసింది. చూడండి ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇక్కడ చేసిందో క్లియర్గా చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది కదా, ఆ తర్వాత నిఫ్టీలో చూడండి ఆల్మోస్ట్ 22,000 వరకు కూడా నిఫ్టీ ఫాల్ అవడం జరిగింది. ఆ తర్వాత ఈ లెవెల్ దగ్గరికి సపోర్ట్గా తీసుకుని న్యూ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ ఫాల్ అయ్యేటప్పుడు కూడా ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో మళ్ళీ నియర్లీ 22,000 లెవెల్ దగ్గరికి రావడం అయితే జరిగింది. సో నిఫ్టీలో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియాగా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నిఫ్టీ పరిస్థితి ఏంటి అంటే ప్రెజెంట్ నిఫ్టీలో మనకి ఎలాంటి క్లియర్ డైరెక్షన్ అనేది లేదు అని చెప్పి అర్థం చేసుకోండి. 25,000 లెవెల్ అండి. ఈ 25,000 లెవెల్ పైన నిఫ్టీ అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా సస్టైన్ అవ్వగలిగింది అనుకోండి. 25,000 పైన 1 మంత్ అయినా సరే సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు నిఫ్టీని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్లో వరస్ట్ సిచ్యువేషన్స్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి ఫర్దర్గా ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ అయిందనుకోండి, ఫర్దర్గా కూడా నిఫ్టీలో ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే ప్రజెంట్ మనము 25,000 అబోవ్ మాత్రమే నిఫ్టీని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. అండ్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకుంటే చూడండి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ప్రస్తుతం మనము ఓఏ చూసుకుంటే ముందుగా చేంజ్ ఇన్ ఓఏ చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఓఏ చూస్తారు, ఓఏ ఇంపార్టెంట్ కానీ అంతకంటే ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ ఓఏ. అలా మీరు చూసుకుంటే 25,000 దగ్గర చూడండి 15,875 కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. చూడండి అంతకు ముందున్న ఏ లెవెల్స్ దగ్గర మనకి ఇంత కాంట్రాక్ట్స్ అనేవి కనిపించలేదు. 25,000 లెవెల్ దగ్గర 15,875 న్యూ కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి, మీరు టోటల్ ఓఏ చూసుకున్నా సరే ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా ఉంది అంటే 25,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్ దగ్గర ఆప్షన్ సెల్లర్స్ రెడీగా ఉన్నారు. ఆ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అవ్వకూడదు అని చెప్పి ఇన్ కేస్ 25,000 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయింది, క్లోజ్ అయిన తర్వాత సస్టైన్ అయ్యింది అంటే మాత్రం నిఫ్టీలో మీరు న్యూ హైని చూసే అవకాశాలు అనేవి ఉంటాయి. బట్ మన మార్కెట్ పైన ఇంపాక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి, వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి పాజిటివ్గా టర్న్ అయితే మాత్రం డెఫినెట్లీ నిఫ్టీ న్యూ హైని అయితే క్రియేట్ చేస్తుందని అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకుంటే ఇన్ కేస్ నిఫ్టీ ఫాలో అవుతుంది అనుకోండి, ఎక్కడ స్ట్రాంగ్గా ఆప్షన్ సెల్లర్స్ పుట్ సైడ్ ఉన్నారు, మార్కెట్ని ఏ లెవెల్ దగ్గర ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చూసుకుంటే ఇక్కడ చూడండి 24,100 అండ్ 24,000 లెవెల్ అండి. చూడండి 24,000 లెవెల్ దగ్గర కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 8,348 కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవడం అయితే జరిగింది. టోటల్ ఓఏ మీరు చూసుకున్నా సరే 28,140 ప్రీవియస్గా ఉన్న ఈ ఓఏతో కంపేర్ చేసుకుంటే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఓఏతో కంపేర్ చేసుకుంటే 24,000 దగ్గర స్ట్రాంగ్గా అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఆప్షన్ చైన్ డేటా. అండ్ టెక్నికల్గా మీరు చూసుకున్నా సరే మనకు అదే కనిపిస్తుంది. చూడండి 24,400 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 24,000 అనేది నెక్స్ట్ సపోర్ట్గా మనకి ఉంది. అండ్ 25,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీగా ఉంది. సో సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరుగుద్దా, రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అవుద్దా అనేది మనము ఈ వారం అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం టెక్నికల్గా ఎలాగుందో. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కోసం మాట్లాడుకుంటే 58,500 లెవెల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ
ప్రీవియస్గా ఉన్న హైని టచ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడు 58,500 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే. వర్స్ట్ కేసులో 56,700 ఇంపార్టెంట్, ఇది సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేవి 54,100 అండ్ 53,400 లెవెల్ దగ్గర అయితే కనిపిస్తుంది. ఒకసారి మనము ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నా సరే, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఆప్షన్ చైన్ డేటా అయితే ప్రెజెంట్ మనము క్లియర్గా అయితే ఇక్కడ చూస్తున్నాము. ఈ డేటాలో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఏ లెవెల్ దగ్గర కనిపిస్తుందండి, ఇక్కడ చూడండి 58,500 లెవెల్ దగ్గర చూడండి. చేంజ్ ఇన్ ఓఏలో 4,465 న్యూ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యాయి అండ్ టోటల్ ఓఏ చూసుకుంటే 26,123 ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 58,000 దగ్గర కూడా 76,515 టోటల్ ఓఏ ఉంది, కానీ చేంజ్ ఇన్ ఓఏ చూడండి నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. నెగిటివ్లో ఉంది అంటే మార్కెట్ బుల్లిష్గా టర్న్ అవుతుందని అర్థం. కానీ ఇక్కడ మాత్రం న్యూ కాంట్రాక్ట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే 58,500 లెవెల్ని ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా చూస్తున్నారు అని చెప్పి ప్రస్తుతం ఉన్న డేటా అయితే మనకి క్లియర్గా అయితే చెప్తుంది. సో ఏదేమైనా సరే 58,500 లెవెల్ బ్రేక్ డౌన్ జరిగి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హైని మళ్ళీ టచ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. లేదు 56,700 లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీ లెవెల్స్ని మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ కోసం మాట్లాడుకుంటే, సెన్సెక్స్ చూడండి ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేస్తాను. ఫస్ట్ ట్రెండ్ లైన్ చూడండి, తర్వాత సపోర్ట్ రెసిస్టెన్సీ కోసం మాట్లాడదాం. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ జరిగిందండి. ఇంతకు ముందు కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది, కానీ సస్టైన్ అవ్వలేదు. ఇది ఫేక్ బ్రేక్ డౌన్ గా కన్సిడర్ చేయాలి. మళ్ళీ సెన్సెక్స్ అనేది అప్ సైడ్ అయితే మూవ్ అయ్యి న్యూ హైని క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది. ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ చేసింది అండ్ సస్టైన్ అయింది. క్లియర్గా మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కూడా కనిపించింది. సో ఇప్పుడు సెన్సెక్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సెన్సెక్స్ అప్ ట్రెండ్లోకి రావాలి, న్యూ హైని క్రియేట్ చేయాలన్నా, ఆల్ టైమ్ హైని టచ్ చేయాలన్నా సరే 79,800 లెవెల్ అండి. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా అనమాట. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా. ఈ రెసిస్టెన్సీ ఏరియాని బ్రేక్ చేసి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ 2 వీక్స్ అయినా సస్టైన్ అవ్వగలిగితే పాజిటివ్గా, అప్పుడు మనము సెన్సెక్స్ అనేది మళ్ళీ ఆల్ టైమ్ హైకి టచ్ చేస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ట్రెండ్ రివర్సల్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసింది కదా, ఇక్కడ మళ్ళీ ఈ రెసిస్టెన్సీ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి పైన సస్టైన్ అయితేనే పాజిటివ్ అనమాట. ఇన్ కేస్ అలా జరగలేదు, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్ పడిందా స్ట్రాంగ్గా, ఫర్దర్గా సెన్సెక్స్ మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకుంటే 72,000, 71,500 దగ్గర అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా చూసుకుంటే ప్రస్తుతం ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మనం నెగిటివ్గా చూడాలి. కానీ 79,800 లెవెల్ని బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయితే మాత్రం మనము సెన్సెక్స్ని పాజిటివ్గా చూస్తాం. సో మీకు సింపుల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కోసం ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీ చార్ట్స్లో డ్రా చేయండి, మీకే అర్థమైపోతుంది ఫర్దర్గా మార్కెట్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అన్న క్లారిటీ అనేది మీకు రావడం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇంకా కొంచెం ఇంపార్టెంట్ డేటా కోసం మాట్లాడదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీలో ఎవరైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్ అయినా SM ఫినోవాలో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తానండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్ టైంలో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు, కానీ రేపటి నుంచి మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేటా మొత్తం కూడా నేను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్ను కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, చూసి వెళ్ళిపోవడం కంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా వాల్యుబుల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మన ఛానల్ నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు మీకు ఏం కావాలనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్దర్గా మేము ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ కోసం అయితే సింపుల్గా అయితే మాట్లాడదామండి. సో గ్లోబల్ మార్కెట్స్ కోసం మాట్లాడుకుంటే ప్రెజెంట్ డేటా నేను చెప్తున్నాను. ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్గానే ఉందండి. అండ్ US డౌ చూసుకున్నా సరే పాజిటివ్గా ఉంది. USకి సంబంధించిన S&P 500 చూసుకున్నా సరే పాజిటివ్గా ఉంది. నాస్డాక్ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది. యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం మనకి మిక్స్డ్గా అయితే కనిపిస్తున్నాయండి. అండ్ బ్రెంట్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు పాజిటివ్గా కనిపిస్తుంది. USD INR అయితే
స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ యూఎస్కి సంబంధించిన బాండ్స్ మీరు చూసుకున్నా సరే ఇక్కడ మనకి పాజిటివ్గా అయితే ప్రెజెంట్ అయితే కనిపిస్తుందండి. ఇక గోల్డ్ చూసుకుంటే మిక్స్డ్గా ఉంది, ఇండియన్ ఏడిఆర్స్ చూసుకుంటే మిక్స్డ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనము ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డేటా మీ అందరికీ తెలిసిందే, యూఎస్ మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పాజిటివ్గా చూడాలి. యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ అండి, ఇది చాలా క్రూషియల్ కదా మనకి క్రూడ్ ఆయిల్ అనేది. సో క్రూడ్ ఆయిల్ కూడా ఫాల్ అవుతూ ఉంటే మన ఇండియన్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ కూడా స్టేబుల్గా ఉంటే ఇది మన మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ యూఎస్కి సంబంధించిన ఈ బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫాల్ అవుతూ ఉంటే మన మార్కెట్కి పాజిటివ్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, జనరల్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో గోల్డ్ని ఒక సేఫ్ హెవెన్లా చూస్తారనమాట. సో అలాంటి టైంలో మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ కూడా ఫర్దర్గా న్యూట్రల్ టు నెగిటివ్ ఉంటే మన మార్కెట్కి పాజిటివ్గా అయితే ఉంటుందన్నమాట. ఇక ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి, ఇది మనం వాచ్ చేయాలి. ఇండియన్ ఏడిఆర్స్ చూసుకుంటే ఐటీ ఫార్మా పాజిటివ్గా ఉన్నాయి, బట్ బ్యాంక్స్ మాత్రం వీక్గా అయితే ఏడిఆర్స్ అయితే షో అవుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ డేటాని బేస్ చేసుకోకూడదు. ఎందుకంటే రేపు మన మార్కెట్ ముందు కూడా ఓపెన్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది. ఆ టైంలో పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందని కన్సిడర్ చేసి మీరు ట్రేడ్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ గ్లోబల్ మార్కెట్ డేటా అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మార్కెట్ ర్యాలీకి బిగ్గెస్ట్ ట్రిగర్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అండి. ముందుగా ప్రెజెంట్ Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన మార్కెట్ని పాజిటివ్గా మూవ్ చేయాలంటే ప్రతి కంపెనీ కూడా పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తే మాత్రం మన మార్కెట్స్కి పాజిటివ్. అదే రిజల్ట్స్ నెగిటివ్గా వస్తే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మన మార్కెట్ పైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ యుఎస్ ఇరాన్ అండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది టెన్షన్స్ తగ్గాయి అనుకోండి పాజిటివ్. ఒకవేళ టెన్షన్స్ మళ్ళీ పెరిగితే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మార్కెట్లో వోల్టాలిటీ పెరుగుతుంది. మనందరికీ తెలిసిన డేటా ఇది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండి, ఈ వార్ ఇంపాక్ట్ పెరిగింది అనుకోండి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇది మన ఇండియాకి నెగిటివ్. మన ఇండియా 80% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన ఇండియాకి నెగిటివ్ అనమాట. ఇక ఫైనల్గా ఎఫ్పిఐ బయింగ్ అండి, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో బై చేస్తున్నారు. ఇది ఇలా కంటిన్యూ అయితే పాజిటివ్. ఇన్ కేస్ వాళ్ళు వరస్ట్ కేసులో మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారా అది నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక ఫైనల్ డేటా ఫ్రెండ్స్, ఈ వారం మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డేటా అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చూడండి, ఫస్ట్ వన్ ఆగస్టు 12న మన ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా అయితే రాబోతుంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఈ డేటా ఎలా ఉండబోతుంది అన్నది నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో చాలా కీలకమవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ యూఎస్కి సంబంధించిన పీపీఐ డేటా పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లైమ్స్ అవ్వచ్చు. అండ్ మన ఇండియాకి సంబంధించిన WPI డేటా పైన ఫోకస్ చేయాలి. అండ్ ఫైనల్గా యూఎస్కి సంబంధించిన రిటైల్ సేల్స్ డేటా పైన కూడా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా అంతా కూడా చాలా ఇంపార్టెంట్గా మనము కన్సిడర్ చేయాలి. దీంతోపాటు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి, Q1 రిజల్ట్స్ మన ఇండియన్ మార్కెట్లో చాలా కీలకం అనమాట. మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మన మార్కెట్కి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏవైనా నెగిటివ్గా పోస్ట్ చేస్తే అది నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ FIDFలో అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు. నెక్స్ట్ సెబీకి సంబంధించిన ఈ CAS క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఉంది కదండి, దీనిపైన కూడా మనము ఫోకస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ ఏంటనేది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.